రైట్. ఇప్పుడు నిన్న గన్ పార్క్ దగ్గర ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు, అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు అంటే ఇక ఉద్యోగాల మీద ఆశలు వద్దు మనకు, ఇక మనకి ఎట్లా ఇయ్యడు అని చెప్పి అర్థమైపోయింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పనిచేద్దాం ఇప్పటి నుంచి అని చెప్పి అమరవీరుల సాక్షిగా శపథం చేసినావు. అవును. ఏంది కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది ముందు ముందు? ఎట్లా ఉంటుందంటే అక్కడ అమరవీరుల స్తూపం పక్కన మావి కూడా చేరితైన ఒక భయం అయితే ఉండిపోయింది. అక్కడ ఒక స్తూపాన్ని అంత పెద్దగా కట్టిరు, ఆ గ్రౌండ్ సరిపోదేమో ఒకవేళ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వకుంటే, వయోపరిమితి పెంచకుంటే, ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇస్తే ఏమైనా జరగచ్చు. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ రాజ్యంలో నిరుద్యోగుల ప్రాణాలకు రక్షణ లేదంటారా? హాని ఉంది, చాలా హాని ఉంది. మేమైతే తెల్లారి లేస్తే భయం అవుతుంది, ఎవరు సాగు వార్త వినాల్సి వస్తుందో అని భయం అవుతుంది. వెలుగులోకి వస్తలేవు. నిన్న ఒక ఏదో పాట గుర్తు చేసిండ్రు మీరు అక్కడ, ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు అని చెప్పి ఒక పాట గుర్తు. అంటే ఎందుకు అనిపించింది ఆ పాట? ఇన్ని సంవత్సరాల నుంచి నార్మల్ గా మాట్లాడేస్మా, ఒకసారి ఆ పాటలు గుర్తు చేసుకోవడం అంటే ఈ ఏమంటారు, ఈ మరణాలను చూసి ఆడ ఏమవుతుందంటే, నిన్న కూడా ఏం జరిగింది, మేము ప్రెస్ మీటే పెట్టుకున్నాం, ఏం లేదు, ఒక 10 మంది అనుకున్నాము, పోయి మాట్లాడదాము, కార్యాచరణ ప్రకటిద్దాము, ఇప్పటి నుంచి మొదలెడదామని చెప్పేసి 10 మంది పోతున్నాం. పోయే దారిలోనే ఇంటెలిజెన్స్ ఒకటే ఫోన్లు, ఏడుకోతాం ఎందుకోతాం, ఇంకా మిమ్మల్ని కూలగొట్టేంత అనుకోలే, ఇంకా మొదలెట్టినాం నిన్న అంతే, దానికే ఎందుకోతురు అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళ ఫోన్ తీసుకొని మాట్లాడినా, అవును ప్రెస్ మీట్ ఉంది పోతున్నాం, మీడియా వాళ్ళు వస్తారు, మీరు కూడా రారి అని అంటే పెట్టేసిన తర్వాత మేము పోయేలోపే ఆగినాయి మొత్తం పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరు ఆగిరు. మైకులు పెట్టి మీడియా అన్న వాళ్ళందరూ వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా వచ్చి చూస్తున్నారు మొత్తం ఇట్లా. అంటే నాకు మస్తు చిరాకు వచ్చింది, ఏంది అసలు కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా, మొత్తం ఇట్లా చుట్టుముట్టిరు, మీరు పోతారా లేకపోతే ఏమంటారు, అయ్యే కథ కానీ ఇక మేము ఈయనే పడుకుంటాం ఇక అని చెప్పితే అప్పుడు కొద్దిగా పక్కకెళ్ళి వాళ్ళు బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీడేం పెట్టిరు, తొందరగా వెళ్ళాలంటే ఇప్పుడు ప్రెస్ క్లబ్లకి పోనివ్వరు ఎక్కువ, ధర్నా చౌక్లకి పర్మిషన్లు ఇవ్వరు, ముట్టడిలంటే ముందస్తు అరెస్టులు చేస్తారు. కనీసం ఒక అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులను యాద్ చేసుకుందామన్నా ఆ స్వేచ్ఛను కూడా ఇస్తలేరు. బాధ అనిపించింది, అరే అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అనే ఆలోచన వచ్చింది. నేను కంచెలు బద్దలు కొట్టిన పాలన అవన్నీ గుర్తొచ్చినా, పోలీసులు ఎందుకు ఆపుతున్నారు మళ్ళా, అంటే పోలీసులే కంచెలు, వీళ్ళకి పోలీసులే కంచెలు వాళ్ళనే పెట్టిరు, అంటే ఇల్లున్నాక ఆ కంచెలతో ఏం పని, అవేమన్నా అవి కంచెలు ఎట్లుంటుండే ముట్టుకుంటే గుచ్చుకుంటుండే, ఇవి అట్లా కాదు, వీళ్ళు వచ్చి గుచ్చుతా ఉంటారు, ఎందుకు వచ్చిరు ఏం గుచ్చుతా ఉంటారు, ఇవి మనసులో బాగా తగులుతాయి, మీరు ఎందుకు వచ్చిరు, మీ మీద కేసులు పెడతాము, నిరుద్యోగుల్ని భయపెట్టే పనులు చేస్తున్నారు. బాధ అనిపించి ఆ పాటలు వచ్చినాయి. నిన్న ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, మీ విద్యాశాఖ మంత్రికి? మా విద్యాశాఖ మంత్రికి ఏం చెప్తున్నా అంటే, ఇక మీతోటైతే కాదు, విద్యాశాఖ మంత్రిగా మీరు వ్యవహరించిన తీరు మేమైతే మర్చిపోలేము. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్లో ఎంతోమంది విద్యాశాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు మాకు హామీలు ఇవ్వలే, మా దగ్గరకు వచ్చి మాట్లాడలే, మాతో పాటు కూర్చొని రౌండ్ టేబుల్ నిర్వహించలే, మాకు దగ్గరకు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి, అశోక్ నగర్ వచ్చి, ఉస్మానియా లైబ్రరీకి వచ్చి మీ ఎవ్వరు కూడా దగ్గరకు వచ్చి చెప్పలే. కానీ మాకు బాగా గుర్తుంది కదా, ఎవరెవరైతే లైబ్రరీలోకి వచ్చారో వాళ్ళందరూ ఈరోజు పదవుల్లో ఉన్నారు. సన్నాసుల్లారా, ఈరోజు మా వల్ల గెలిచి సిగ్గుచారం లేకుండా పదవులు అనుభవించుకుంటా మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మీరు టూర్లు తిరుగుతారు, ఒక్కొక్కరు మలేషియా, గోవా అంతా తిరుగుతున్నారు. మీ జీవితాలు, మీకు పెళ్ళిళ్ళు కావాలి, మీకు పిల్లలు కావాలి, మీకు కుటుంబాలు కావాలి, మీరు బాగుపడాలి, మీకు పదవులు కావాలి. మరి మా నిరుద్యోగులకు వద్దా? 30 లక్షల మంది కష్టపడితే ఈరోజు మీరు 10 మంది పదవుల్లో ఉన్నారు. ఎవరెవరైతే లైబ్రరీకి వచ్చినా వాళ్ళంతా పదవులు ఉన్నారు. మరి ఈరోజు మరి ఆ నిరుద్యోగులకు మీరు ఏం చేస్తున్నారు? కనీసం నెలకి 4,000 కూడా ఇస్తలేరు. మీకు అంతా కూడా చేతనైతే లేదు. ఎట్లా బతుకుతాడు ఒక నిరుద్యోగి? నీకు నెల నెల జీతం పడతలేదా? ఈ లైబ్రరీయన్ చైర్మన్కి పడతలేదా? ఈ ఎమ్మెల్సీలకు పడతలేదా? నేను ఏమనుకుంటున్నాను, మొన్న ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆయన ఏమంటారు, నా ఉద్యమాలకు గౌరవించి నాకు పదవి ఇచ్చిర్రు, నేను పెద్ద ఉద్యమకారుని అనుకుంటున్నాడు. నీ జుట్టు 60 ఏళ్ళు దాటిన తర్వాత తెల్లబడ్డదేమో. ఎవరైనా చెప్తా, భయమేముంది. మీ జుట్టు 60 ఏళ్ళు దాటిన తర్వాత తెల్లబడ్డదేమో. ఇప్పటి నిరుద్యోగులకు చూడండి, ఆలోచనలు ఎక్కువ, 28 ఏళ్ళకే జుట్లు తెల్లబడుతున్నాయి, పిల్లను కూడా ఇస్తలేరు. కోదండరాం, మొన్న వచ్చింది మీకు ఉద్యోగం, మీ అదృష్టమే అదృష్టం.
ప్రొఫెసర్గా 60 ఏళ్ళు చేసారు, రిటైర్ అయినాక కూడా ఎమ్మెల్సీ ఉద్యోగం చేస్తున్నారు. ఏం చేస్తారు సంపాదించుకొని? మీరు తెలంగాణ కోసం కొట్లాడిరు కదా, అంటే మీరు కోరుకున్న తెలంగాణ ఏంది? మీ పదవా, మీ ఎమ్మెల్సీ పదవా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను పోరాడిన నిరుద్యోగుల తరపు నుంచి, జాక్ తరపు నుంచి పోరాడిన అని చెప్తున్నారు కదా, జేఏసీ తరపు నుంచి. మీ పోరాటం దేనికోసం? కేవలం మీ ఎమ్మెల్సీ పదవి కోసం, అంతే కదా? అంతే కదా. నా పదవిని వదిలేసుకున్నా, నేను ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన అంటే ఎందుకు? ఇప్పుడు కోదండరామ్ని నేను కూడా ఒక క్వశ్చన్ అడిగిన మొన్న రీసెంట్గా ఒక సభ దగ్గరికి ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంటే ధర్నా చౌక్లో కలిసాను. అడిగితే అసలు ఎందుకు మరి నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీరు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, ఎందుకు దీన్ని ఎట్లా ఉంటుంది, మీ స్టాండ్ ఎందుకు బయట కనపడతలేదు అని అంటే, లేదు మొత్తం అప్పుల పాలు చేసిపోయినరు, ఇక అవి తీర్చడానికే సరిపోతుంది, ఇది చెప్పినా నిరుద్యోగులకు కాదు ఎవరికి అర్థం కాదని చెప్పి మాట్లాడాడు. మరి మీ ఆస్తులు ఎట్లా జమ అవుతున్నాయి? మరి అప్పుల పాలు అయితే మళ్ళీ రాహుల్ గాంధీకి 1000 కోట్లు పోతాయి నెల. రేవంత్ రెడ్డి ఖాతాలో డబ్బులు పడతాయి. ఇప్పుడు కోదండరామ్ సార్కి జీతం వస్తుంది. మరి జీతాలు బంద్ చేసుకోరి, అప్పుల పాలు అయింది కదా రాష్ట్రం. మీకు జీతాలు అవసరమా? మరి పదవులు ఉంటే చాలు కదా. మీకు పదవులో ఉన్నారు, అందరికి న్యాయం చేయాలనుకుంటే జీతాలు తీసుకోకుర్రి. ఆ జీతాలు మొత్తం పెట్టి మాకు ప్రజలకు సేవ చేయండి. మరి మీరు అంత ఉన్నత స్వభావం ఉన్నవాళ్ళు కదా, మీరు 10 మందికి విద్యను నేర్పించారు కదా, మీకు నిజంగా విద్యార్థుల కష్టాలు తెలుసు కదా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు కదా. జీతం తీసుకోకండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, నాకు పదవి ఇచ్చిర్రు అదే సంతోషం, నేను ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తా, నా జీతం నాకొద్దు, నిరుద్యోగుల కోసమే కష్టపడతా, నిరుద్యోగులకే అంకితం చేస్తా నా జీతం అని చెప్పేసి నెల మీ తోటి కింద ఎవరైతే చదువుకున్నారో ఆ నిరుద్యోగులకు ఇవ్వండి. మరి నెల ఎందుకు మరి మీకు జీతాలు? ఆయన ఒకటే కాదు, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి కూడా చెప్తున్నాం, జీతాలు తీసుకోకండి. జీతాలు తీసుకోకుండా ఆ జీతం అంతా తెలంగాణ ప్రజల కోసం ఇచ్చేసేయండి, దానంగా ఇచ్చేసేయండి. ఫైనల్గా ఎట్లా ఉండబోతున్నది కార్యాచరణ ఏంటి? ఏ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు నిరుద్యోగులు? మరి ఇక ఉద్యోగాలు వద్దని చెప్పి మీరే చెప్తున్నారు, మళ్ళీ ఒక ఉద్యమం చేస్తామంటున్నారు, అసలు ఎటు పోతుంది ఏంది అసలు? తెలంగాణ ఉద్యమంలో నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ బంద్ చేస్తే ఎందుకు బంద్ చేసారో తెలియదు. అప్పుడు బంద్ చేస్తే ఇంటికి పోయి ఆటలు ఆడుకునే వయసు అది అప్పుడు. కానీ ఇప్పుడు నిజంగా ఉద్యమాల్లోకి మేము ఎంటర్ అయిన తర్వాత ఎట్లా చేయాలి అనే క్రమంలో ఆ ఉద్యమ చరిత్ర మొత్తం చదువుతుంటే రక్తం మరుగుతుంది. కోదండరామ్ సార్కి కానీ ఎవరైతే ఇప్పుడు పదవుల్లో ఉన్నారు చూడండి, మీకు అందరికీ మీ జుట్లు ఊడిపోయేటట్టు ఉద్యమం చేస్తాం. మీ జుట్లు ఊడిపోవాలి, మీకు బట్టతలలు రావాలి, మీ బట్టలు చినగాలి, మీరు బిచ్చగాళ్ళు కావాలి. ఈరోజు నిరుద్యోగుల్ని బిచ్చగాళ్ళని చేసిరు కదా, మీకు కూడా ఆ పరిస్థితి తీసుకొస్తాం. మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా నిరుద్యోగుల ఉద్యమం మొదలవుతుంది. మీ వల్ల అసలు తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుండే అనిపిస్తుంది నాకైతే. నిన్నటి నుంచి అదే ఆలోచిస్తున్నా నేను. ఏపీ ఉన్నప్పుడే బాగుండే కదా, అంత విరక్తి వచ్చింది కాంగ్రెస్ వల్ల తెలంగాణ వద్దు అనే స్టేజ్కి వచ్చేసినాం. కలిపేద్దాం మళ్ళా. ఇక ముసలోడైనా చంద్రబాబే మేలు నీకంటే. ఆయన ఒక చారణ భాగమైనా పెడుతుండేనేమో, ఈయన చారణ భాగం కూడా గుంజుకుంటున్నాడు. ఈయనంట రాహుల్ గాంధీకి పదవి లేదు కాబట్టి తలా ఒక నెల జీతం ఇస్తే 1000 కోట్లు అవుతాయి, ఈ 1000 కోట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీ కుటుంబానికి ఇస్తే బతుకుతుంది అట. ఇక్కడ సామాన్యుల కుటుంబం ఎట్లా బతకాలి? ఒక నెల జీతం సాక్రిఫైస్ చేయరు. మేరా తెలంగాణ కోసం సాక్రిఫైస్ చెయ్యరు. ముష్టోడా రాహుల్ గాంధీ? బతకలేడా మీరు జీతాలు ఇవ్వకపోతే? కానీ తెలంగాణ ప్రజలు బతకలేరు అట్లా. సామాన్యుడు అప్పుల పాలైతే ఆత్మహత్యలు చేసుకుంటాడు. అదే పంట కోసం తెచ్చిన పురుగుల మందు ఆయననే తాగుతాడు రైతు. నిరుద్యోగి ఊరేసుకొని వస్తాడు హాస్టల్లో. మహిళలు చెప్పుకోలేరు. ఇన్ని ఆత్మహత్యలకు కారణమైతే రాహుల్ గాంధీని బతికిస్తా అంటాడు. ఈయనే ముఖ్యమంత్రి. ఇంకా రాహుల్ గాంధీ బాగుండాలి, ప్రియాంక గాంధీ బతకాలి, సోనియా గాంధీకి పెట్టే ఆక్సిజన్ కూడా నేనే సప్లై చేయాలి. సోనియా గాంధీ పీల్చే గాలి మాది, తెలంగాణది. ఈరోజు తెలంగాణ గాలి పీల్చుకుంటున్నారు వాళ్ళు. గాంధీ కుటుంబం కాదు, అది గాంధీ కుటుంబం. గంధి కుటుంబం. గంధి అంటే చెడ్డది, దుర్వాసన అని మా భాషలో. గంధి కుటుంబం అది. ఆ కుటుంబాన్ని నువ్వు ఈ నుంచి తెలంగాణ సువాసన గాలి తీసుకుపోయి డబ్బులు పూలల్లో పెట్టి ఇస్తున్నావు. బతుకుతున్నారు వాళ్ళు, తెలంగాణ డబ్బుల వల్ల బతుకుతున్నారు ఈరోజు. అట్లాంటిది ఈరోజు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే అదే కలిసివేస్తుంది. అసలు వస్తే ఉద్యోగం వస్తుంది, మీరు ఇవ్వకపోతే రాజకీయమే చేస్తాం. మీలాంటి దొంగలు రాజకీయ నాయకులు అన్నప్పుడు నేను అవ్వడంలో తప్పేముంది?
ఏకి పారేస్తాం ఒక్కొక్కరిని అనుకుంటున్నారేమో. నిరుద్యోగులకి ఇక వయోపరిమితి పెంచలే, అందరు రాజకీయంలోకి ఎంటర్ అవుతారు. ఏం చేస్తారు? రాజకీయమే చేస్తాం. ఏం చేస్తారు? దాచట్లే కదా. మీరు ఆ ముసుగులా మీరు చేస్తే మాత్రం మీరు దొరలైపోయారు, ప్రొఫెసర్లు, మళ్ళీ మీరు దొంగలు, నోట్ల కట్టలు దొరికిన దొంగలు, మీరే ముఖ్యమంత్రులు. అసలు నాకు విచిత్రం ఏమనిపిస్తుందంటే, ఇన్ని డబ్బులు పెట్టి బ్యాగులు పెట్టి అంత దొరికిన దొంగనే మనం విదేశాంగ మంత్రిని చేసినాం. బ్యాగులు మోసిన దొంగని విదేశాంగ మంత్రిని చేసినాం. ఇంకా విద్యను అమ్ముకోక ఏం చేస్తాడు? ఫైనల్గా ఏం చెప్తాం? ఏం చెప్తున్నా అంటే, అసలు ఎవ్వరు కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. 3 సంవత్సరాలు భరించినాం, ఇంకొక 2 సంవత్సరాలు ఈయనైతే ఉద్యోగాలు ఇవ్వడు. ఇచ్చిన ఆ 2 పోస్టులతోన 2 లక్షల మంది 30 లక్షల మంది పోరాటం చేయలేము. ఇద్దరికే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళు ఏం చేయాలి? నిరుత్సాహపడకండి. ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని భూస్థాపితం చేస్తాం. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.